Yo, hello Ratnalu. So today is our first day of office after coming from home. పొద్దున లెజిట్ 12:30కి వచ్చిన ఆఫీస్కి. మొత్తం నిద్రనే వస్తుండే భయ. అమ్మ పని చేసే మూడు ఉత్సాహం ఏం లేకుండే. ఇక ఏదో పని చేసిన. ఇక 7 days తర్వాత మా సాయిగాని చూసిన. సాయి రారా సాయి మామ చూసిన. పొద్దున్నే బస్ మిస్ అయ్యాడు. ముంబై పోయి చిల్ అయ్యట్లు వచ్చినట్లు. ముంబైకి హాయ్ చెప్పొచ్చావా? ముంబైకి హాయ్ చెప్పి వచ్చినారు రిచ్. అండ్ మన బండి నడుపుతా సరే నడుపు. ఇంకా మా మేనేజర్ ఇవాళ మన బ్లాగ్ చూసిండేమో చెప్పిండు, భయ్యా ఇట్లయితే కాదు సీను, ఒక సర్టిఫికేషన్ చేయాలి, 31st లోపల నాకు సర్టిఫికేట్ కావాలని చెప్పిండు. ఇక ఇప్పుడు గమ్మున చదువు కూడా చదువుకోవాలి. ఇట్లా అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మ్యూజిక్, బ్లాగింగ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, జాబ్, చదువుడు 5 మేనేజ్ చేయాలి ఇప్పుడు. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద రూమ్. సో టైం ఇప్పుడు పొద్దున 7:20 అవుతుంది. నేను 6కి లేచి ఎడిటింగ్ స్టార్ట్ చేసిన. ఎడిటింగ్ చేస్తున్నాం. ఏదంటే మన లైఫ్ విత్ హోమ్ ఇస్ పార్ట్ 4 ఎడిట్ చేస్తున్నా. కొంచెం అయింది, ఇప్పుడు చేయబుద్ధి అయితే లేదు. ఇక 7:20 అవుతుంది. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ కెన్ ఈదర్ గో టు ద జిమ్ ఆర్ స్లీప్. ఎందుకంటే నాకు రాత్రి సగం నిద్ర లేకుండా నేను 1 o'clockకి వన్నా. 1 o'clock కాదు 12:30కి వన్నా. మెల్ల సినిమా చూసుకుంటా, సిరీస్ చూసుకుంటా వన్నా. బెడ్ ఏమో రా 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 అని పిలుస్తుంది. అదా మంచిగా వండుకోదా, కానీ జిమ్ పోవాలి. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. యో సో we made it to the gym finally. ఇంకా ముచ్చట చెప్పాలా? ఇప్పుడు పొద్దుగా వండుకుంటానేమో. వండుకున్నాక మంచిగా ఉంటుంది, 2 గంటలు మంచిగా ఉంటుంది. రోజంతా అబ్బా జిమ్కి ఎందుకు కోలే అని ఉంటుంది. అదే ఇప్పుడు ఒక కష్టపడి గుంజుకు వచ్చిన నేను ఒక గంట సేపు జిమ్ చేసిండు అనుకో, ఇంకా రోజంతా ఏముండదు. సో అందుకని జిమ్కి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు సీన్ ఏంటంటే, ముందు చిన్నగా యాప్లో చెక్ఇన్ చేసి మెల్ల 10:30కి అట్లా పోతుండే ఆఫీస్కి. కానీ ఇప్పుడు సిటీ చేసినారు, ఆఫీస్లోనే చెక్ఇన్ చేయాలంట. 10 o'clock పోవాలి ఎగ్జాక్ట్. ఇంకా అందుకనే పొద్దున్న ఇవ్వాలి రేపటికి వెళ్ళి. సో ఇప్పుడు జల్దీ మన తినేసి జల్దీ ఫ్రెష్ అయ్యి ఆఫీస్ పోదాం. చుమ్మా టేస్ట్. ఇవాళ మీకు నా ఇంకొక ఫ్లాట్మేట్ ఇంట్రడ్యూస్ చేస్తా. He's राजेश आका मालक. We call him मालक. बोलना आपके शादी के बारे में. ఎందుకురా నీకు? అన్న పెళ్లి ఫిక్స్ అయింది, ఎవ్వనికి ఇంటలేడిగా. అరే ఎందుకురా నీకు? మొత్తం ప్రీవేట్ షూట్ అంటుండు, షాపింగ్ అంటుండు, ఇంటలేడిగా అన్నకి. సో ఇదే మా రూమ్మేట్ టూ. సో బేసిక్గా మాలకని ఎందుకు పిలుస్తామంటే, మేము ఫ్లాట్ రెంట్కి తీసుకున్నప్పుడు పాపం అన్నీ చూసుకోండు. ఫ్రమ్ బ్రోకరేజ్ టు డాక్యుమెంటేషన్ అంతా మేము వచ్చి పైసలు ఎన్ని కావాలి, పైసలు ఇంతి అంటే ఇచ్చినాం, అంతేగాని పాపం అన్ని A to Z అయినా చూసుకుండు. మళ్ళీ సంఖ్య కావాలి సొసైటీ వాళ్ళు. మళ్ళీ బ్యాచిలర్స్ అంటే మనుషులు లెక్క ట్రీట్ చేయరు, పశువులు లెక్క ట్రీట్ చేస్తారు. నాకు అర్థం కాదు, మీ ఫ్యామిలీలో అంతా ఏందబ్బా, ఏం పుట్టంగానే పెళ్లి చేసుకుని పుట్టంగానే ఫ్యామిలీ అయిపోయినరా? మీరు కూడా బ్యాచిలర్ లెక్క ఉండే కదా. అసలు బ్యాచిలర్ అంటే మనుషులు లెక్కనే చూడరబ్బా. జిమ్లో కూడా బ్యాచిలర్ అంటే ఒక రకంగా ఇట్లా లుక్ ఇస్తారు. అంటే మేము మనుషులంగా అదే ఏంది బ్యాచిలర్లో అయితే. ఇజ్జత్ ఇవ్వండి బై, రెంట్ ఇచ్చే ఉంటున్నాం. వాళ్ళు వెడ్నెస్డే పొద్దున్న టైం 7:20 ఏమో అవుతుంది. కాదబ్బా, అండ్ ఒక 3 రోజుల నుంచి ఏమంటారు, లైఫ్ విత్ హోమ్ ఇస్ వీడియో ఎడిట్ చేద్దాం అని కూర్చుంటూనే ఉన్నాం. సరే టైమే సరిపోతలేదు అబ్బా. పొద్దునేమో ఆఫీస్ అవుతుంది, నిన్న సాయంత్రం మ్యూజిక్ క్లాస్ అయ్యి తిని అంతా అయిపోయేవరకు 11 అయింది కదా. ఘోరంగా నిద్ర వచ్చింది, పనుకున్నాం. అంతా కాదు కానీ ఇక ఇప్పటి నుంచి 2 వ్లాగులు చేద్దాం. ఒక వ్లాగ్ ఏమో వీక్ డే వస్తుంది, ఒక వ్లాగ్ వీకెండ్ వస్తుంది. ఒక వ్లాగ్ వెడ్నెస్డే అయినా థర్స్డే అని చేద్దాము. ఇంకోలో అయితే సండే 11 o'clock పక్కా ఇక షార్ప్ టైం. బికాజ్ ఫ్రైడే రోజు నైట్ దొరుకుతుంది, సాటర్డే దొరుకుతుంది, 2 రోజులు గట్టి దొరుకుతుంది ఎడిట్ చేయడానికి, అది అయిపోతుంది. ఇక వెడ్నెస్డే అయినా థర్స్డే అయినా ఏదో ఒక రోజు లాగ్ వేస్తుంది. ఇప్పుడు ఇవాళ వెడ్నెస్డే కదా, సో కొంచెం ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది. అది ఇవాళ ఆఫీస్ పోను, బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయారు. అది కూర్చొని ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేసి
ఇవాళ సాయంత్రంకి ఆల్మోస్ట్ పోస్ట్ చేస్తా 6 కన్నా 8 కన్నా వాడిపోవాలి యూట్యూబ్లో. యో ఫైనలీ ఇవాళ వీడియో అప్లోడ్ చేసినాం, పోస్ట్ అయిపోయింది. వేరే వేరే వ్యూస్ వస్తున్నాయి, వేరే వ్యూస్ వస్తున్నాయి. మజా వస్తుంది, వీడియో మంచిగా రీచ్ అవుతుంది. సో 3 గంటలు కష్టపడతాయి ఇవాళ ఆఫీస్ పోకుండా, ఆఫీస్ పని చేయకుండా 3 గంటలు కష్టపడి వీడియో ఎడిట్ చేస్తే వీడియో అయింది వాళ్ళ. బై ద వే టైము 9:30 అవుతుంది. పొట్టు ఆకలి అవుతుంది. మా ఫుడ్ ఇచ్చే అక్కనేమో ఫుడ్ ఇయ్య వాళ్ళకేమో ఫంక్షన్ ఉందని పోయింది అటు. సో ఇప్పుడు బయటకు పోయి ఏమన్నా తిందాం. అట్లే నా ఫోన్ స్క్రీన్ గార్డ్ కూడా లేదు, స్క్రీన్ గార్డ్ కూడా వేయించుకోవాలి. సో ఇవాళ మనం ఏడికి పోతున్నాం అంటే మనం చౌపాటికి పోతున్నాం. సో బేసిక్గా చౌపాటి అంటే ఏంటంటే ఇట్లా చాలా ఫుడ్ స్టాల్స్ ఒకటే దగ్గర ఉండేదాన్ని చౌపాటి అంటారు. ఇవాళ మిమ్మల్ని నేను చౌపాటికి తీసుకుపోతా. నాకు సిగ్గైతుంది అబ్బా, మస్తు మంది జనాలు ఉన్నారు. నా ఫోన్ పట్టుకుంటే నన్నే చూస్తున్నారు, అంతా ఆగమం అవుతుంది. సో ఐ క్విక్లీ వాక్ యూ త్రూ ద చౌపాటి. బేసిక్గా అన్నీ ఉంటాయి అన్నట్టు. చైనీస్ ఉంటుంది, తందూర్ ఉంటుంది, రోల్స్, బిర్యానీ, విల్ఫీ వాట్ నాట్ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. ప్రతి ఒక్కటి ఉంటుంది. ఏం ఆర్డర్ చేయట్లేము, చౌపాటి మీకు చూపిని పట్టుకొచ్చిన. అయితే మాల్ పక్క వేరే దుకాణంలో కూర్చున్నారు, ఆడ తినేసిన అయిపోయింది. జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్. అబ్బా స్క్రీన్ గార్డ్ వేయించుకోవడం మర్చిపోయినా. ఇంకోటి ఏం తెలుసా, నేను పొద్దున వేసిన వాషింగ్ మిషన్లో బట్టలు ఎన్ని గంటలకి 9:30కి వేసిన లేవంగానే. ఇంకా బట్టలు తీలే అట్లే ఉన్నాయి. చూద్దాం. పాడు జీవితము యవనము అట్లే ఉన్నాయి. ఎవరు ముట్టం కూడా ముట్టలే. తీసుకొని ఆరేద్దాం. వేరే భాషలతో ఉంటే అడ్వాంటేజ్ ఏం తెలుసా, మనం మాట్లాడేది మనకు అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు. చూపెట్టాలి ఏందంతా ఎడ్డోని లెక్క చేస్తున్నావు, ఏంది ఏం అర్థం కాదు, అట్లుంటది. Yo, so yeah, that is all about this video guys. నెక్స్ట్ వీడియోలో నేను ఒక మంచి తెలుగు మెస్కి తీసుకుపోతా పూణేలో. తెలుగు ఆంధ్ర మీల్స్ తినేసి వద్దాం, మీకు చూపిస్తా కూడా. దాట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తెలుసుగా సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you. Bye.